హాయ్ ఎవ్రీవన్, మీరందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇవాళ పాండ్ గట్ రోడ్ అని అక్కడికి వచ్చానమాట. ఇక్కడ ర్యామ్స్ పిక్ చేద్దాము, కొంచెం వైల్డ్ ఫ్లవర్స్ అని చూపిస్తాను. చాలా బాగుంటుంది. కమ్ అలాంగ్. అండ్ నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. తర్వాత ఏమో మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, లెట్స్ గో సీ ద పాండ్ గట్ రోడ్ అండ్ సీ ఆల్ ద వైల్డ్ ఫ్లవర్స్. ఇది నీళ్ళ దగ్గరే ఉంటుందండి. స్కంక్ క్యాబేజ్ అంటారు. ఏదో కొన్ని వీడియోస్లో అవి కూడా ఆకులు తీసుకుని తింటారంటారు, కానీ వాసన బాగోదు. నేను ఒకసారి ట్రై చేసి వదిలేశాను. దీన్ని చూసారా ఎంత ఉందో? స్కంక్ క్యాబేజ్ అంటారు అనమాట. ఆ నీళ్ళ దగ్గరే ఉంటుంది ఎక్కువ. స్కంక్ క్యాబేజ్. సో వీ కెన్ సీ ద ట్రిలియం. దిస్ హోల్ హిల్ ఈస్ కవర్డ్ విత్ Dutchman's breeches and ramps. Oh my God, it's so beautiful. See the creek flowing and this huge high thing, and then the sun is coming up on that side. Oh my God, this is so beautiful. So many trilliums are here. See that orange ones. And the and here is a trillium. బ్యూటిఫుల్. ట్రిలియం కింద దుంపేమో అల్లంలా ఉంటుంది. దాన్నేమో మందుల్లో కూడా వాడతారట, మెడిసిన్స్లోను. థ్యాంక్ యూ. ఎంత బాగుందంటే నిజంగా మనిషి రిఫ్రెష్ అవ్వచ్చు అనమాట. ఇలాగా వైల్డ్ ప్లేసెస్కి వస్తే నేను చాలా అదృష్టం చేసుకుని ఇక్కడికి వచ్చాను అనిపిస్తుంది. సో this is a trillium. Yes, recording. చూస్తున్నారా? ఇదేమో ఇది ర్యాంప్స్ అంటారు అనమాట. దీంట్లో ఉల్లిపాయలాగా చిన్న కాయ ఇది ఉంటుంది. ఇలాగ తవ్వుకుని తీసుకెళ్తున్నాను. ఇవన్నీ తినచ్చు అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి, అంటే ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు. చాలా ఉన్నాయి కాబట్టి తీస్తున్నాను. Oh my God, it's not coming. రాలేదు. ఇదిగా ఉల్లిపాయ లాగా ఉంటుంది. బట్ ఇంకోసారి తీద్దాం మళ్ళీ. చూస్తున్నారా? ఇది డిగ్ చేస్తున్నాను. కష్టపడాలి. ఇది చూస్తున్నారా? ఇవి ఉల్లిపాయలాగా ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి ఇది మొత్తం తినొచ్చు అనమాట. ఈ రూట్స్ తీసేసి ఇదంతా ఆకులు, ఈ దుంప అన్నీ తినొచ్చు. ఉల్లిపాయలాగే ఉంటుంది. ర్యాంప్స్ అంటారు దీన్ని. దిస్ ఈస్ నాట్ ట్రౌట్ లిల్లీ బట్ సంథింగ్ ఎల్స్, బట్ దే లుక్ లైక్ ట్రౌట్ లిల్లీస్ బట్ దే ఆర్ నాట్. ఇది వైల్డ్ ఓట్స్ అనమాట. ఇలాగే ఉంది వైల్డ్లోను. బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్. అండ్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ దీస్ ఆర్. సో దెర్ ఇస్ ఎ గుడ్ సెక్షన్ ఆఫ్ దెమ్ హియర్. Good sample. Look at the trout lilies. Oh my God, so beautiful. ఎంత బాగున్నాయో trout lilies. Oh my God, look at them. మొత్తం హిల్ అంతా కవర్ అయిపోయింది. సో మచ్ trout lilies. ఇంకా వేడి రావాలి, సన్ రావాలి. సన్ వస్తే అవి ఓపెన్ చేస్తాయి. ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇంకెంత అందంగా ఉంటుందో. ఇంకొక 1-2 గంటల్లో ఓపెన్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ ర్యాంప్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలాగ బాగున్నాయి. ఈ బల్బ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి.
ఇదైతే మరీ పెద్దగా ఉంది చూసారా, ఈ ఉల్లిపాయ లాంటివి. ఆకులు మొత్తం అంతా కూడా తినచ్చు అనమాట. వేళ్ళు కట్ చేసేసి తింటాను. ఇది అలా నీళ్ళల్లో పెట్టి మొత్తం క్లీన్ చేసేసేసి కట్ చేసేసేసి చిన్న చిన్న ప్యాక్స్లో పెట్టేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను. సాంబార్లో వేసుకొచ్చి సంవత్సరం అంతా కూడా పప్పులో కానీ సాంబార్లో కానీ ఆమ్లెట్లలో కానీ ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆమ్లెట్లోను పప్పులోను అన్నిట్లోనూ వేస్తాను. కొంచెం ఫ్రోజన్ అయితే ఎక్కువ సాంబార్లోను సూపుల్లోనూ వేసుకుంటాను అనమాట. జాగ్రత్తగా తీయాలి, ఎక్కువ తీసేయకూడదు. ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలన్నమాట. కొద్దిగా తెచ్చుకోవాలి, కొంచెం ఉంచేయాలి అక్కడ, మళ్ళీ సంవత్సరానికి రావాలి కదా. సో అందరూ కూడా కొంచెం కొంచెమే తెచ్చుకుంటారు, ఎక్కువ తెచ్చుకోరు. సో నేను తెచ్చుకున్న ర్యామ్స్ జాగ్రత్త పెట్టుకుంటాను. నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, తప్పకుండాను సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ ర్యాంప్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇలాగ కోసుకుంటున్నాను అనమాట. సో ఇలాగ ఈ వెనకాల ఉన్న బల్బ్స్ ఆనియన్ లాగా ఉంటుంది అన్నాను కదా, ఆ బల్బ్ని ఇది వేరుగా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలాగా ఉంటాయని ఈ జిప్లాక్ ఈ జిప్లాక్ బ్యాగుల్లో పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న అదేంటి స్నాక్ బ్యాగ్స్. దీన్నేమో ఇలాగ ఇంకొక స్నాక్ బ్యాగ్లో ఆకులన్నీ కూడా స్నాక్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇలా పెట్టుకుని ఏం చేస్తానంటే మళ్ళీ వీటిని జిప్పర్ ఫ్రీజర్ బ్యాగ్స్ వేరే ఉంటాయి. అది ఫ్రీజర్ బ్యాగ్లో పెట్టకపోతే ఫ్రీజర్లో పెట్టుకోకూడదు. అందుకని ఫ్రీజర్ బ్యాగ్లో మళ్ళీ 3 వేసి పెట్టేసుకుని డేటును ఏంటో అవి రాసుకుని పెట్టేస్తాను అనమాట. అవి ఒక్కొక్క బ్యాగు తీసుకుని పప్పులో కానీ సాంబార్లో కానీ, అంటే 2 బ్యాగులు కాస్త 2 బ్యాగులు, 1 బ్యాగ్ కాస్త 1 బ్యాగు చిన్నవి తీసుకుని వాడుకుంటూ ఉంటాను అనమాట సంవత్సరం అంతాను. ఇంకా ఈ వారం మళ్ళీ వారం తప్ప ఇంకా ర్యామ్స్ హార్వెస్ట్ చేయడానికి కుదరదు, ముదిరిపోతాయి. చూసారా, ర్యామ్స్ 420-22 అని రాసుకున్నాను. ఇవి ఒక్కొక్క బ్యాగ్ తీసుకుని సూప్లో కానీ సాంబార్లో కానీ పప్పులో కానీ వేసుకుంటాను అనమాట. So this whole hill is filled with Dutchman's beaches. Malli is not on the other side, only on this side. This side is much better. On that side I don't see much, nah. But just on this side. So it probably likes this microclimate. Yeah, right here. Oh my God, the bugs are like everywhere. I can't stand this. Bugs are like just came out. Just today it's got sunny. All the like the swampy spots, huh? yeah. So they're all there. This is called skunk cabbage. This is called skunk cabbage. This pedda leaves is skunk cabbage. Ramps. Bunch of ramps are here. Oh, yeah. So we can harvest some because there's a lot of them. But I don't have the tool to harvest. ఇవి ఉల్లిపాయలండి, లోపల ఉల్లిపాయ ఉంటుంది. దీన్ని పీక్కుని తింటారన్నమాట. ఆకులు ఉల్లిపాయలా ఉంటుంది. దే కాల్ ర్యామ్స్. ఇలా వైల్డ్గా తీసుకుని తినచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. సో దీస్ ఆర్ పర్పుల్ వుడ్ అనమనీస్. ఓ మై గాడ్, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దేవుడా. ఎంత మంచిగా చేస్తాడు ఆయన. ఈ బ్యూటీ అంటేనే బ్యూటీని. ఇవన్నీ చూడాలంటే నేనేనాడు పుణ్యం చేసుకుని ఇక్కడికి వచ్చి పడ్డాను. సో ఎంత బాగున్నాయంటే అసలు కళ్ళతో చూడాలి. ఈ ఫోటోలు కాదు కానీ కళ్ళతో చూడాలి. వుడ్ అనమనీ. ఇవాళ చాలా బాగుంది డే. వైల్డ్ ఫ్లవర్స్ అనమాట. ఆకులేమో ఇలాగా స్పాటెడ్గా ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ట్రౌట్ లిల్లీస్. హియర్ ఈస్ ద బ్లడ్ రూట్. ఎందుకంటారంటే ఇది కట్ చేసినప్పుడు బ్లడ్ వచ్చినట్టుగా రంగు చూసారా, రెడ్గా వస్తుంది అనమాట. అందుకని దీన్ని బ్లడ్ రూట్ అంటారు. చాలా అందమైన పువ్వులు. ఇదిగో దీస్ ఆర్ ద డచ్మెన్ బ్రీచెస్. పువ్వులు వచ్చేసాయి ఇక్కడ. లాట్ ఆఫ్ డచ్మెన్ బ్రీచెస్. Yeah, this is still in bud phase. Trillium, because 3 leaves ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా, trillium అన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో. These are all trout lilies. So beautiful. This whole hill is covered.
చాలా అందంగా ఉన్నాయి. అదొక సంతోషము ఇట్లా ఫ్లవర్స్ చూస్తే ఎంత బాగున్నాయో చూసారా. ఇక అంతా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పైన అంతా ఉంటాయన్నమాట. దీస్ ఆర్ ఆల్ ట్రౌట్ లిలీస్. Oh my God, the bugs are everywhere. Bad, man. Bugs are really bad because of the water. Yep. This is the hill that we remember. Yes. Dutchman's Breeches, all the wildflowers. Dutchman's Hill, right? Yeah. Dutchman's Hill, yeah. Right. All the wildflowers, spring wildflowers, right here. Check it out. Pond Gut Road in Pleasant Valley. Really beautiful, Beth. I mean, amazing what God can create, right? Yep. I know you don't believe in God, but something is creating this beauty. Oh my God, this is that Pangat Road entrance. Look at the forsythia all the way. Oh my God, this is just absolute gold dust వేసినట్టే ఉంది. గోల్డ్ అంటే బంగారం కలర్ అనమాట. ఎంత ఉందో చూసారా. ఫోర్సిటియా, పాన్గట్ రోడ్, గిడ్లీ రోడ్. ఓ మై గాడ్, లుక్ అట్ దట్ ఎంత ఉందో చూసారా.